जय चल सद्गुरु ब्रह्म महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षित मध्यमां श्री बुरहानार्य पर्यन्तां वंदे श्री सत्ययाख्य गुरु परंपरां। ఈరోజు మన ఆశ్రమం యొక్క 26వ వార్షికారాధన సందర్భంగా తాతగారు చెప్పిన 2 భావాలను గుర్తు చేసుకుందాం. మమాత్మ సర్వభూతాత్మ అన్నట్లుగా సర్వజీవుల యందు ఆత్మయే ఉన్నదని చెప్పారు. నా యందు మీ యందు సర్వజీవుల యందు ఆత్మను చూడాలని వారు చెప్పారు. సర్వజీవుల యందు ఆత్మను దర్శించగలిగినప్పుడు రాగద్వేషములు కానీ శోకమోహములు కానీ కలిగేందుకు అవకాశం లేదు. సర్వభూతదయ కలిగి ఉంటారు. సర్వజీవుల యందు ఆత్మయే కనిపించుచున్న కారణంగా హింసకు ఆస్కారం లేకుండా పోయింది. అట్టి అహింసా పరులనే మహాభక్తులు జ్ఞానులు అంటారు. ఇటువంటి సందర్భంలో తాతగారు మహాభక్తుడైన ఏకనాథుడి గురించి చెప్పేవారు. అదేమిటనగా, ఒకసారి ఏకనాథుడు కాశీ వెళ్ళాడు. అక్కడ స్వామిని దర్శించుకొని వచ్చేనాడు గంగాజలాన్ని కావడిలో తీసుకొని రామేశ్వరం బయలుదేరాడు. ఎండలు బాగా మండిపోతున్నాయి, కానీ నామజపం చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో ముందుకు సాగాడు. మార్గమధ్యంలో ఒక చోట ఒక గాడిద ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. ఆ చుట్టుపక్కల ఎక్కడా నీరు దొరికే అవకాశం లేదు. దాని ప్రాణాలు కాపాడాలంటే దానికి నీళ్లు కావాలి. దాని ప్రాణాలు కాపాడాలంటే ఈ అభిషేక జలం దానికి ఇవ్వాలి. అవి గాడిదకా శివుడికా ఏం చేయాలి? ఇలా కొంతసేపు వరకు ప్రశ్నల పరంపర కొనసాగింది. కొంతసేపటి తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాడు. సర్వజీవుల యందు ఈశ్వరుడు ఉన్నాడు కదా, ఆ గంగాజలాన్ని ఈశ్వరుడికి సమర్పించినట్లేనని భావించాడు. వెంటనే ఆ గంగాజలాన్ని గాడిదకు సమర్పించి ఈశ్వరుడికి సమర్పించినట్లేనని భావించి దాని ప్రాణాలు కాపాడాడు. అలాగే మనం కూడా సర్వాత్మ భావంతో సర్వజీవుల యందు ఆత్మను చూడగలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గురు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.